హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే మా స్వామి తడి దీక్ష చేయడానికి ఇంటికొస్తున్నారు. రెగ్యులర్‌గా అయితే వాళ్ళు కుటీరంలోనే దీక్ష చేస్తారు. కానీ నేను అడుగుతూనే ఉన్నాను రోజు, స్వామి ఒక్క రోజన్నా ఇంట్లో తడి దీక్ష చేయండి స్వామి, నా చేతులతో చేసి పెడతాను. అది చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు అని చెప్పి. కానీ తను ఎప్పుడు ఇబ్బందవుతుంది స్వామి, ఎందుకు స్వామి, ఎందుకు స్వామి కుటీరంలో అందరితో పాటు తినేస్తానులే అంటారు. కానీ ఫైనల్‌గా పట్టుపట్టి ఇంటికైతే పిలిచాను. తను కూడా వస్తానని చెప్పారు. వచ్చేసారు. టోటల్‌గా నేనైతే స్వామి కోసం 9 ఐటెమ్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాను. 9 ఐటెమ్స్ ప్రిపేర్ చేయడానికి నాకు చాలా అంటే కొద్దిగా చేశాను కాబట్టి ఒక 2 అవర్స్ అయితే పట్టింది. కానీ అవన్నీ చేస్తున్నంతసేపు, అవన్నీ చేసి స్వామికి వడ్డిస్తున్నంతసేపు ఎంత సంతోషంగా అనిపించిందో నిజంగా ఆ దేవుడి కోసమే చేస్తున్నట్టు అనిపించింది. ఆ దేవుడికే పెడుతున్నట్టు అనిపించింది. హనుమంతుడికి చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఇవన్నీ ఒక ఎత్తయితే అవన్నీ టేస్ట్ చేసిన తర్వాత మా స్వామి అయితే చాలా అంటే చాలా బాగుందని చెప్పారు. ఇంకా చాలు ఆ 2 అవర్స్ అయినా ఇంకా పడ్డ కష్టం అంతా పోయింది అసలు. చాలా సంతోషంగా అనిపించింది. చాలా కష్టపడ్డట్టున్నావు స్వామి అని అంటున్నారు. లేదు స్వామి, నాకు చాలా ఇష్టం స్వామి చేయడం. మీరే అసలు వినట్లేదు అని చెప్పాను. చాలే స్వామి, ఒకరోజు తిన్నాను కదా అని చెప్పి అన్నారు. చాలా సంతోషం.